ఎలా తగ్గించుకోవాలంటే ఒక చిన్న పిల్లవాడిని లాగా తల్లి గోరు ముద్దలు తినపెడితే తింటాడు, తల్లి నవ్విస్తే నవ్వుతాడు, తల్లి ఆడిస్తే ఆడుతాడు, తల్లి లాలన పాడి జోలపాట పాడితే కమ్మగా నిద్రపోతాడు. ఆడికేం తెలీదు, ఆడికేం తెలీదు. నీ సన్నిధిలో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో. పాడడమేనా, అప్పగించుకోవడం ఏమైనా ఉందా? నా ఆలోచన కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, నా కోరికలు కాదయ్యా, నా ఉద్దేశాలు కాదయ్యా, నా ఉద్రేకాలు కాదయ్యా, నీ చిత్తమే. కాస్త లోతైన మాటలండి, అవి చిన్నవే గొప్పవి. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచిన నడిపించుమా, నడిపించుమా. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి, 3 అంతస్తుల బిల్డింగ్. ఆ 3వ అంతస్తులో పాస్టర్ గారు ఉంటాడు. 3 అంతస్తుల్లో పైన గదిలో పాస్టర్ గారు ఉంటాడు. రోజు నిద్ర లేచి బిందె ఒకటి చేత్తో పట్టుకొని 1/2 కిలోమీటర్ ఉంటుందంట. ఆ 1/2 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకొని, ఓయ్ బాబు సేవకులందరూ వినాల, బిందెతో నీళ్లు తీసుకొని వచ్చి 3 అంతస్తులు పైకెళ్ళి అక్కడ ఇంచుమించు 6-7 నీళ్ళ డ్రమ్ములు ఉంటాయట. ఆ 6-7 నీళ్ళ డ్రమ్ములు నింపాలట. ఏది 3 అంతస్తులు మెట్లెక్కెళ్ళి పైకి ఆ 6-7 నీళ్ళ డ్రమ్ములు నింపి పాస్టర్ గారికి స్నానానికి సిద్ధం చేయాలి. ఒకరోజు గడగడ గడగడగడ వణికిపోతున్నాడట, చలి జ్వరమట. ఆయన డ్యూటీ అది. ఆ నీళ్ళ డ్రమ్ములు నింపి మోసుకొని వచ్చి ఈ భుజమంతా కాయ కాసిపోయిందంటండి, బిందె మోసి మోసి మోసి. ఒకరోజు చలి జ్వరమట, గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఆ మెట్ల కింద ఒక చిన్న స్థలం ఉంటే మెట్ల కింద అక్కడ సూట్ కేసు పెట్టుకొని ఉండాలి ఆయన. మెట్ల కింద 3 అంతస్తుల భవంతి, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 2వ అంతస్తులో సిస్టర్స్ వాళ్ళంతా ఉంటారు. ఆ పై అంతస్తుల గదిలో పాస్టర్ గారు ఉంటాడు. అక్కడెక్కడ తావులేదు ఆయనకి. మెట్ల కింద అంత స్థలం, మెట్ల కింద అంత స్థలం. ఆ మెట్ల కింద అక్కడ సూట్ కేసు పెట్టుకొని చిన్న చాప ఒకటి వేసుకొని అక్కడ పడుకోవాలి. ఆ సిస్టర్స్ పళ్ళెంలో అన్నం పెట్టుకొని అన్నం పెట్టిస్తే తీసుకొచ్చుకొని అక్కడ మెట్ల కింద కూర్చొని తిని ఆ పళ్ళెం ఇచ్చేయాలి. ఒకరోజు గడగడ గడగడ వణికిపోతూ చలికి ఆ చాపల మీద ముడుక్కొని పడుకొని గుర్తొచ్చిందంట, టైం అయిపోతుందే, నీళ్లు మోసుకొని రావాలి కదా అని ఆ చలికి గడగడ వణికిపోతూ బిందె తీసుకొని 2 బిందెలు పైకి మోసుకొని వెళ్ళి
డ్రమ్ములో పోసాడు, నీళ్ళ డ్రమ్ములో దిగొస్తుంటే కాళ్ళు వణికిపోతున్నాయి. అంతలో ఒక ఆలోచన వచ్చింది. ఆ మూలన ఒకటి పాడుబడ్డ సైకిల్ ఉందంట. పాడుబడ్డ సైకిల్ మీకు తెలియదండి, ఇవన్నీ చెప్పాలి. పాడుబడ్డ సైకిల్ ఒకటి ఉంటే, ఈయన గారికి కొంచెం ఆలోచనలు ఎక్కువ కదా, తెలివి. ఏమనుకున్నాడు, ఆ సైకిల్ తీసుకెళ్ళి తాడు కట్టి, ఆ బిందికి తాడు కట్టి సైకిల్ కట్టుకొని అక్కడి నుంచి ఏది ఆ 1/2 కిలోమీటర్ పంపు దగ్గర నుంచి ఇక్కడికి ఆ సైకిల్ మీద తాడు కట్టి, పాడుపడ్డ సైకిల్ అది, తొక్కడానికి కాదు నెట్టుకొచ్చుకోవడానికి, ఆ సైకిల్కి తాడు కట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చుకొని ఇక్కడి నుంచి ఆ బిందెని పైకి తీసుకెళదాం అని ఆ పాడుపడ్డ సైకిల్ తీసుకొచ్చుకొని తాడొకటి కట్టి ఆ సైకిల్ కట్టి ఒక్క బిందె నీళ్లు అక్కడి నుంచి మోసుకొని వస్తుంటే ఆ పైనుంచి పాస్టర్ గారు చూశాడంట. వెంటనే పాస్టర్ గారు పైకి పిలిచి అన్నాడట, ఏం చేస్తున్నావు? అయ్యా 2 రోజుల నుంచి చలి జ్వరంగా ఉంది, ఈ పైకి ఎక్కి నీళ్లు మోసి మరలా కిందకి వెళ్ళాలంటే కాళ్ళు వణికిపోతున్నాయి, అందుకని ఆ సైకిల్కి ఆ బిందె కట్టుకొని అక్కడి నుంచి మోసుకొచ్చుకొని ఈ మెట్ల మీద నుంచి పైకి నేను మోసుకొస్తానయ్యా అంటే పాస్టర్ గారు అన్నాడట, కృప పోగొట్టుకుంటున్నావు, కృప పోగొట్టుకుంటున్నావురా, నువ్వు చేయవలసిన అవసరం లేదులే కానీ అక్కడ పక్కన పెట్టి మోకాళ్ళు అయిపో అన్నాడటండి. నువ్వు కృప పోగొట్టుకుంటున్నావు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అటు పెట్టే, అక్కడ పెట్టే, వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోపో. అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది, క్షమాపణ అడిగి వెళ్ళి ఆ 6-7 డ్రమ్ములు నీళ్లు ఆ స్థితిలో మోసి స్పృహ కోల్పోయినట్లుగా వచ్చి ఆ మెట్ల కింద అలాగే పడిపోయాడంటండి. ఆ తర్వాత ఆ మందిరంలో ఉండే ఆ మదర్ చూసి పాస్టర్ గారితో చెప్పి అన్ని మంచినీళ్ళు మజ్జిగ, గడ్డ పెరుగు కాదు మనకి ఈరోజు గడ్డ పెరుగు తగ్గిందంటే రిపోర్ట్లు, మళ్ళీ అన్ని మజ్జిగ ఇన్ని నీళ్ళల్లో కలిపి, అర్థమైందా మీకు చెప్పింది? అన్ని మజ్జిగ అన్ని నీళ్ళల్లో కలిపి గొంతులో పోస్తే కాస్త స్పృహ తెచ్చుకొని గడగడగడ వణికిపోతూ ఆ మెట్ల కింద కూర్చొని, అర్థమైందా అని చెప్పినమాట. ఆ రోజు ఆయన గుండెల్లో నుంచి పారిన ప్రవాహమే, నిత్యుడా నీ సన్నిధి, నిత్యము నీ సన్నిధిలో, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నా హృదయమును నిలవలే కుమ్మరించునట్లు. నాకు ఆ మాట యేసన్న గారు సేవకుల సదస్సులో ఆయన కన్నీళ్లతో ఆ రోజు ఏమి ఏడ్చాడో నాకు బాగా తెలుసండి. గతాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఆ రోజు ఆయన నా నోట ఆ మాట నేను విన్నాను. ఇప్పటికీ ఆ పాట పాడుతుంటే నాకు ఆ సన్నివేశాలే జ్ఞాపకం వస్తాయి, ఆయన చెప్పినవే జ్ఞాపకం వస్తాయి. ఇంత త్యాగంతో ప్రారంభించబడిన పరిచర్యలు కదా. సేవకుడంటే, ఒక సేవకుని జీవితం అంటే ఇంత ఇరుకులో ఉంటుందా? ఇప్పటికీ నేను ఆ పాటలు కానీ ఆ పదాలు కానీ పాడుకుంటే ఆయన ఆ రోజు కన్నీళ్ళు కార్చింది, కన్నీళ్ళు కారుస్తూ చెప్పిన మాటలు నా మనసులోంచి పోవండి. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలే కృమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా.
నీ కుడి హస్తం హత్తుకోనియున్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది, నీ కౌగిలిలో నిత్యం నిల్పుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. కానాను యాత్రలో కలత చెందియుండగా, యోర్దాను వలలచే భీతి కలిగియుండగా, దహించు అగ్నివలెన ముందు నడచిన నిత్యుడాని సన్నిధి నిండుగా నాతో నిత్యముంచిన నడిపించుమా, నడిపించుమా. ఎవరిని ఆయన గొప్పవాణ్ణిగా చేస్తాడు? ఎవరిని ఆయన హెచ్చిస్తాడు? ఎవరికి ఘనతనిస్తాడు? ఎవడు గొప్పవాడై ఉంటాడు? తనను తాను తగ్గించుకొని చిన్న పిల్లవాడిని వంటి వాడిగా, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. వీపు మీద కొడుతున్నారండి, చంప వాయించేస్తున్నారండి, గడ్డపు వెంట్రుకలు పీకుతున్నారండి, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారండి. నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. ఒక చిన్న పిల్లవాడు చూడండి, తల్లి ఏం చేస్తే అదే. మరి ఈరోజు మనం ఆ చిన్న పిల్లవాని వలె మనం ఉండట్లేదే. మీరు గ్రహించట్లేదు. మీరు దేని చేత గొప్పవాళ్ళు అవుతారో మీకు అర్థం కావట్లేదు. పోరాటాలు చేస్తే గొప్పవాళ్ళం అయిపోతామేమో అనుకుంటున్నారు, ఎదురు తిరిగితే గొప్పవాళ్ళం అయిపోతామేమో అనుకుంటున్నారు, మంచి కులగోత్రాల్లో పుట్టి పెరిగితే గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటున్నారు. మీకు అర్థం కావట్లే. మీరు గ్రహించలేని సంగతులు చెప్తాను వినండి. మీరు ఎప్పుడు చిన్న పిల్లవాని వంటి వారికి అయిపోతారో. చిన్న బిడ్డ అడుగులు వేయాలంటే తల్లి తండ్రి చేతులు పట్టుకోవాలి కదా. అలాంటి వారు మీరు ఎప్పుడైపోతారో అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు.